మృణాల్ ఠాకూర్ తెలుగు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఒకరుగా నిలిచారు. హిందీ సీరియల్స్ ద్వారా ప్రారంభమైన ఆమె ప్రయాణం ఆ తర్వాత హిందీ చిత్రాల వైపు కొనసాగింది. సీతారామం చిత్రంతో తెలుగులో పెద్ద బ్రేక్ సాధించింది. ఇందులో సీత పాత్ర ద్వారా ఆమె అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం మంచి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. కాగా ఇప్పుడు బాలీవుడ్లో ఈ హీరోయిన్ నటించిన ఒక భారీ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఏకంగా సీనియర్ హీరోతో కనిపించనుంది ఈ హీరోయిన్. ఇక అసలు విషయానికొస్తే మృణాల్ కి అజయ్ దేవగన్ సరసన సన్ ఆఫ్ సర్దార్ సెకండ్ పార్ట్ లో అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్దమవుతోంది. టాలీవుడ్ లో పలు సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ ది ఫ్యామిలీ స్టార్ చిత్రం విజయవంతం కాకపోవడంతో కొంతకాలం మృణాల్ తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు డెకాయిడ్ సినిమాలో అడవి శేష్తో కనిపిస్తోంది. ఈ క్రమంలో హిందీలో అజయ్ దేవగన్ సరసన ఈ హీరోయిన్ సినిమాకి ఒప్పుకుంది. 2012లో అజయ్ దేవగన్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ సినిమాకు సీక్వెల్ రానున్న సినిమా సన్ ఆఫ్ సర్దార్ 2. ఈ చిత్రానికి కొత్త కథతో ఈ సీక్వెల్ రూపొందించబోతున్నారని వినికిడి. ముఖ్యంగా ఈ చిత్రంలో ఒక మంచి ప్రేమ కథను పెట్టబోతున్నారంటూ, ఆ ప్రేమ కథలో మృణాల్ అజయ్ దేవగన్ తో ప్రేమాయణం నడపబోతోందంటూ తెలుస్తోంది. ఈ సినిమా 2025 జూలైలో విడుదల కానుందని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక సినిమా విడుదల తేదీ కన్ఫర్మ్ కావడంతో ఈ చిత్రం కోసం తెగ ఎదురు చూస్తున్నారు మృణాల్ అభిమానులు. హిందీలో ఈ సినిమా ఘన విజయాన్ని సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. తెలుగులో కూడా మృణాల్ తను నటనలో ప్రతిభ చాటుతూ పలు ప్రాజెక్టులను లైన్లో పెట్టింది. ఆమె కెరీర్ ని మరో మెట్టు పైకి తీసుకెళ్లే అవకాశం ఈ చిత్రాల ద్వారా ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.